నేను రాయలసీమ నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్‌ని. యూజువల్లీ రాయలసీమ నుంచి పెద్ద ఆర్టిస్టులు ఉండరండి. సో, అదే ఆలోచనతో నేను ఐ మస్ట్ క్రియేట్ మై ఓన్ పొజిషన్ ఇన్ రాయలసీమ అనుకునే ఆలోచనతోనే నేను నటన రంగంలోకి ప్రవేశం చేసిన. అప్పటి నుంచి ఇట్స్ బీన్ 4 ఇయర్స్ ఐ గెస్. 4 ఇయర్స్‌లో ఏదో చిన్న చిన్న పాత్రలు చేస్తా వచ్చిన. అండ్ మై కెరియర్ టర్నింగ్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి విత్ దిస్ ఫిల్మ్. నేను ఏదో అంటారు కదా, కళ నిజమైన ఒక సందర్భం అని. ఇది కళ నిజమైన సందర్భం కాదు కండి, కళలో కూడా కళ్ళలేని కళ నిజమైన సందర్భం. ఎందుకంటే ఐ నెవర్ వాంట్ టు బీ అ బిగ్ యాక్టర్ ఆర్ బిగ్ హీరో. నాకేదో నటన చేసుకుంటా నా జీవితాన్ని కొనసాగిస్తా, నాకంటూ నా ప్రాంతంలో ఒక చిన్న పేరు గుర్తింపు తెచ్చుకుందాం అనుకుని. అట్లాంటిది నాకు నిమ్మని కష్టానికో లేదంటే దేవుడు నా బిడ్డ చూపించిన కరుణకో నా ఫస్ట్ మూవీయే నీలి నీలి ఆకాశం సాంగ్ మీకు తెలిసే ఉంటుంది. నలుగురు కలకితో వచ్చిన ఆ అద్భుతం. అదే డైరెక్టర్ మున్నా సార్, అదే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ సార్, అదే లిరిసిస్ట్ చంద్రబోస్ సార్, అదే సింగర్ సిద్ శ్రీరామ్ గారు. వీళ్ళ నలుగురి కలయికతో ఒక పాట రావడం. నాకు సినిమాలో క్యారెక్టర్ వస్తే చాలు, ఆ క్యారెక్టర్తో వచ్చే పేరు పక్కన పెడితే ఆ క్యారెక్టర్కి ఒక పేరు ఉంటే చాలు అనుకునే నాకు ఈ క్యారెక్టర్ పేరు ఆకుల శివశంకర వరప్రసాద్ నాయుడు అని ఆయన పేరు పెట్టడం. పాటలు పక్కన పెడితే నా క్యారెక్టర్కి 4 మాటలు ఉంటే చాలు అనుకునే నాకు ఈ సినిమాలో 4 పాటలు ఉండడం. దయచేసి అనుకుంటున్నా, సినిమా కోసం చాలా కష్టపడినా అండి. ఈ సినిమా వచ్చిన తర్వాత నా వల్ల ఎటువంటి ఇబ్బంది సినిమాకి ఉండకూడదు అనుకుని, ఏ డేట్స్ క్లాషెస్ రాకుండా నా వల్ల ఎంత వీలైతే ఉంటుందో అంత నేను ఇన్వెస్ట్ చేసిన. ఐ రియలీ లవ్ దిస్ ఫిల్మ్. ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్ ఎ లాట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ రియలీ గోయింగ్ టు హోప్, ఐఎమ్ రియలీ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బ్రింగ్ ఎ లాట్ టు మీ. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బ్యాడ్ గర్ల్స్. నా జీవితంలో చాలామంది బ్యాడ్ గర్ల్స్ ఉన్నారండి. ఒకటి మా అమ్మ, కోయిటిపోయింది కష్టపడడానికి. ఆడిప్పటికీ కష్టపడతానే ఉండదు, ఏ పొద్దున నన్ను ఏమి ఇబ్బంది పెట్టలా. ఆయమ్మ ఒకటి. ఇంకోటి మా అక్క కానీ ఒకటే అమెరికాలో కష్టపడతా ఉండేది. ఆయమ్మ ఒక బ్యాడ్ గర్ల్. అంతెందుకు, విజయవాడలో మా పెద్దమ్మ కూతురు మా ఇంకో అక్క ఉండదు. అమరావతి నుంచి కొద్దిగా ఎదురుకెళ్తే అనంతవరం అని ఒకటి. నేను ఎవరో తెలీదు, యాడ్ నుంచి వచ్చానది. 5 ఏళ్ళు నా కష్టం చూసి నన్ను గమనించి నా వెంట నిలబడి, నువ్వు ఎంత ప్రయాణం అయితే చేయనైనా నువ్వైతే నీ ఖర్చుల గురించి ఆలోచన, నేను నీ వెంట ఉంటానన్న ఆ 3వ బ్యాడ్ గర్ల్. 4వ బ్యాడ్ గర్ల్ మా అమ్మమ్మ. ఆమె చాలా కష్టపడింది. ఇవన్నీ ప్రీలీజింగ్ ఈవెంట్లు చెప్తా. బట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే సొసైటీ ఫిక్స్ చేసిన సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కన్స్ట్రెయిన్స్లో బతుకుతారో వాళ్ళని సొసైటీ డిసైడ్ చేస్తుంది గుడ్ గర్ల్స్. ఎవరైతే వాళ్ళకి నచ్చినట్లు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగకుండా బతుకుదామనే ఒక చిన్న స్వేచ్ఛని, స్వతంత్రాన్ని స్వతహాగా ఎంచుకుంటారో వాళ్ళని సొసైటీ విల్ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బ్యాడ్ గర్ల్స్. ఆ తరహాలో వచ్చిన ఒక సినిమా ఇది. ఈ నలుగురు ఆడపిల్లకాయలు మన చుట్టుపక్కల మన ఇళ్లలోనే చూస్తూ ఉంటాం. ఇట్ట బతకాల, అట్ట బతకాల, చెప్పినట్టిన్నావా ఉంటావు, లేదంటే పుత్తా ఉండు అని మనం పెంచుతూ ఉంటాం. అలాంటిది అట్లాంటి సందర్భంలో నుంచి, అలాంటి ఒక పరిస్థితుల్లో బయటకు వచ్చి వీళ్ళకుండే చిన్న చిన్న ఆనందాలని, పెళ్ళి అయిపోయే లోపల వీళ్ళ జీవితం వీళ్ళది కాకుండా పోతుందనే మూమెంట్ లోపల కొద్దిపాటి స్వేచ్ఛని అనుభవిద్దాం అనుకుంటారు. ఆ అనుభవించే ప్రక్రియలో జరిగే కొన్ని తీవ్ర పరిణామాల వల్ల ఎలా ట్విస్ట్ అవుతుంది, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్కి మేము ఎలా తోడ్పడతాము అనే ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రోల్ రైడ్ ఎమోషన్ ఇందులో ఉంటుందండి. అండ్ బ్యాడ్ గర్ల్స్ అంటేనే ఏదో ఖచ్చితంగా గర్ల్స్ని ఉద్దేశించి వాళ్ళ జీవితాన్ని చూపిద్దాం అనే దాంతో పాటు కొద్దిగా ఎమోషన్స్, కొద్దిగా సెంటిమెంట్, కొద్దిగా రొమాన్స్, వాళ్ళ లైఫ్లో జరిగే రకరకాల ఫేసెస్ని ఈ ఫిలిమ్స్లో క్యూట్గా, నీట్గా, డీసెంట్గా చూపించడం జరిగింది. ఒకటే మాట అండి, మీడియా అన్నలు, మీడియా అక్కలు, మీ అందరిని నేను కోరేది ఒకటే. జనాలు మనం ఏడాడో ఎంతెంతో పెడతాం, ఎంతెంతో కోల్పోతూ ఉంటాం, ఎంతెంతో సమయం వెచ్చిస్తూ ఉంటాం. ఒకటి, నలుగురు ఆడపిల్లకాయలు, చిన్న చిన్న ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టు 8 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. నేను 4 ఏళ్ళ నుంచి ఉన్నా ఒక చిన్న ఆర్టిస్ట్ని. సార్ గురించి చెప్పాల్సిన పనేలా, మున్నాన్న గురించి చెప్పాల్సిన పనేలా. మీరు పెట్టే కొంచెం వ్యయం వల్ల, మీరు వెచ్చించే కొంచెం సమయం వల్ల కొంతమంది జీవితాలు బాగుపడతాయంటే దాంట్లో తప్పే ఉండదన్నా. చెయ్యండి, మీ వాళ్ళ ఏం చేయండి. 25 చిన్న సినిమా, చిన్న మనుషులు, చిన్న మీడియా త్రూ మేము బయటకు వద్దాం అనుకుంటున్నాం. మాకు జీవితాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకొని ముందరకు వద్దాం అనుకునే వ్యక్తిత్వం, మనస్తత్వం, స్వభావం మాది. ఎప్పటికీ ఇట్టే ఉంటాం. మీరు ఇచ్చిన ఈ బహుమానాన్ని, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం తప్ప దుర్వినియోగం చేసుకోం. ఇట్లాంటి మంచి సినిమాలతోనే మళ్ళీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి, ఏదో ఎమోషన్లో వచ్చేసింది. లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ మా మీడియా అన్న వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.